ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఫ్రిడ్జ్ శుభ్రంగా మనం భద్రంగా ఫ్రిడ్జ్ని ఎందుకు శుభ్రపరచుకోవాలో ఎలా శుభ్రపరచుకోవాలో తెలుసుకుందాం. ఫ్రిడ్జ్ని శుభ్రం చేసేటప్పుడు ముందుగా ఫ్రిడ్జ్లో ఉన్న ఆహార పదార్థాలన్నిటినీ బయటకు తీసేయాలి. ఫ్రిడ్జ్కు విద్యుత్ సరఫరాను నిలిపివేయాలి. ఫ్రిడ్జ్ డోర్పై ఉన్న రబ్బర్ సీల్స్ను వెచ్చని నీటితో సబ్బుతో శుభ్రం చేయాలి. టూత్ బ్రష్ను ఉపయోగించి ఈ సీల్స్లోని చిన్న గాడులను శుభ్రం చేయవచ్చు. ఫ్రిడ్జ్ లోపల దుర్గంధాన్ని తొలగించడానికి ఒక ఓపెన్ బాక్స్ బేకింగ్ సోడాను ఉంచుకోవాలి. దీన్ని 3 నెలలకు ఒకసారి మార్చుకోవాలి. ఇప్పుడు వస్తున్న ఫ్రిడ్జ్లలో టెంపరేచర్ ఎంత ఉందనేది కూడా చూపిస్తుంది. దీన్ని చూస్తూ నియంత్రణలో ఉంచుకోవచ్చు. ప్రతి 2 వారాలకు ఒకసారి ఫ్రిడ్జ్ను శుభ్రం చేసుకోవాలి. డీఫ్రాస్ట్ కూడా చేయాలి. వర్షాకాలంలో ఇది చాలా ముఖ్యం. శుభ్రమైన ఫ్రిడ్జ్లో ఆహార వృధాను, కరెంటు వాడకాన్ని తగ్గించవచ్చు. కలుషిత ఆహార బాధలను నివారించవచ్చు. పచ్చి మాంసం, కూరగాయలు, వండిన ఆహారాన్ని గట్టి కవర్లలో వేర్వేరు ఎయిర్టైట్ కంటైనర్లలోనే నిల్వ ఉంచాలి. మాంసం, సీఫుడ్ను ఫ్రీజర్లో ఉంచాలి. తేమ అధికంగా ఉండే వర్షాకాలంలో ఫ్రిడ్జ్లో ఫంగస్, బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశం ఉంది. రెగ్యులర్ డీఫ్రాస్టింగ్ శుభ్రత దీన్ని నివారిస్తుంది. పచ్చళ్ళు, కూరలను ఎయిర్టైట్ కంటైనర్లలో నిల్వ చేయాలి. తద్వారా ఫ్రిడ్జ్లో వాసనలు వ్యాపించకుండా ఉంటాయి. డ్రై ఫ్రూట్స్, చనా దాల్, కొబ్బరి వంటి వాటిని ఫ్రిడ్జ్లో నిల్వ చేసేటప్పుడు ఎయిర్టైట్ బ్యాగులను వాడుకోవాలి. ఆహారాలు నిల్వ ఉంచిన గిన్నెలపై ఖచ్చితంగా మూతలు పెట్టాలి. ఆహారాన్ని క్రమం తప్పకుండా తనిఖీ చేసి కాలం చెల్లిన ఆహారాన్ని బయటకు తీసేయాలి. ఫ్రిడ్జ్లో పెట్టే ముందు కూరగాయలు, మాంసం, పాల ఉత్పత్తులను శుభ్రంగా కడగాలి. సెలవుల్లో లేదా ఎక్కువ కాలం ఫ్రిడ్జ్ ఉపయోగించినప్పుడు దాన్ని ఆపివేయాలి లేదా హాలిడే మోడ్ను ఉపయోగించాలి. ఆహార అవశేషాలు, ధూళి, ఫంగస్లను తొలగించడానికి వెనిగర్ లేదా బేకింగ్ సోడా వినియోగించాలి. బేకింగ్ సోడాతో షెల్ఫ్లను, డ్రాయర్లను శుభ్రంగా తుడుచుకోవాలి. చాలా ఇళ్లలో రిఫ్రిజిరేటర్ చూడటానికి పైకి శుభ్రంగానే కనిపిస్తుంది, కానీ డోర్ తీస్తే మాత్రం అపరిశుభ్రత తాండవిస్తుంది. ఫ్రిడ్జ్లో సరైన రీతిలో ఆహారాన్ని నిల్వ చేయకపోతే అతిసారం, పోషకాహార లోపాలు పెరిగే అవకాశం ఉంది. 2022లో రీసెర్చ్ గేట్లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం ఆహారం 4 గంటల కంటే ఎక్కువ సమయం సరైన ఉష్ణోగ్రతలో ఉంచకపోతే అది పాడవుతుంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన దేశంలోని ప్రధాన నగరాల్లో నిర్వహించిన సర్వేలో చాలామంది ఇళ్లలో ఫ్రిడ్జ్ శుభ్రతకు అంతగా ప్రాధాన్యం ఇవ్వటం లేదని తెలుస్తోంది. ఫ్రిడ్జ్ను క్రమం తప్పకుండా శుభ్రం చేయకపోవడం వల్ల బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్లు పెరుగుతాయి. పరాన్నజీవులు ఆహారాన్ని కలుషితం చేసి గ్యాస్ట్రిక్ సమస్యలు కలిగిస్తాయి. లివర్ ఇన్ఫెక్షన్లు, బరువు తగ్గడం వంటి సమస్యలు కలిగిస్తాయి. సరిగ్గా నిల్వ చేయని ఆహారంలో ఫంగస్ వల్ల ఉత్పత్తి అయ్యే మైకోటాక్సిన్ రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. రిఫ్రిజిరేటర్ లోపల అపరిశుభ్ర వాతావరణంలో లిస్టీరియా మోనోసైటోజెన్స్ బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది గర్భిణులు, నవజాత శిశువులు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిపై దుష్ప్రభావం చూపుతుంది. కొన్ని సందర్భాలలో మెనింజైటిస్, సెప్సిస్ వంటి ప్రమాదకరమైన జబ్బులు కూడా వచ్చే ప్రమాదం ఉంది. వండిన ఆహారాన్ని మూతలు పెట్టకుండా నిల్వ చేయడం వల్ల బ్యాక్టీరియా ఒక ఆహార పదార్థం నుంచి మరో దానికి సంక్రమిస్తుంది. ఈరోజు మనం ఫ్రిడ్జ్ని ఎలా శుభ్రంగా ఉంచుకోవాలో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.